అందరికీ నమస్కారం. నా పేరు రాసపల్లి వెంకటేష్. నేను బీజేపీ మండల ఉపాధ్యక్షుని. నిన్న హుజురాబాద్ పర్యటనలో భాగంగా ఈటల రాజేందర్ గారు హుజురాబాద్కి రావడం జరిగింది. ఎందుకు రాజేంద్రన్న హుజురాబాద్కి రాగానే మన హుజురాబాద్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు ఆగం అయిపోయి కొంత మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇక్కడ హుజురాబాద్లో ఏదో జరుగుతుందని చెప్పి కొంత డిస్టర్బ్ అయ్యి ఆయన మతిస్థితితో మేనట్టు అనిపిస్తుంది. కొంత ఆగగా మాట్లాడుతుండు. అర్జెంటుగా కౌశిక్ రెడ్డి గారు మీరు వీలైనంత తొందరగా ఓ మెంటల్ డాక్టర్కు చూంచుకోండి. ఎందుకంటే మిమ్ముల హుజురాబాద్ ప్రజలు నేను చస్తా అంటే ఓట్లేసి గెలిపించారు. ఇవాళ హుజురాబాద్ ప్రజలను చంపుతున్నావు నువ్వు. హుజురాబాద్లో అభివృద్ధి పక్కన పెడితే ప్రజలు నేను ఎందుకు గెలిపించుకున్నావని ఏడుస్తున్నారు. నీ పాలన నీ వ్యవస్థ గట్లున్నది. నువ్వు గెలిచిన కాంచి ఇప్పటికీ ఒక తట్టెడు మట్టి కూడా హుజురాబాద్ మీద పోయలే. 1000 కోట్లు చేస్తానని మీ కూతురు అన్నది. ఇప్పటి వరకు హుజురాబాద్లో తట్టెడు మట్టికి పోయబోగా ఏమున్న కాంట్రవర్సీ రాజకీయాలలో ఎంతసేపు కేటీఆర్ను కేసీఆర్ గారిని జోకుడు, చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని వీలైనంత వరకు మా బండి సంజయ్ అన్నతో సన్నిహితంగా ఉండడు. ఏ పార్టీకి వీలైతే ఆ పార్టీకి అందుబాటులో ఉంటూ మరి రేపు పార్టీలు మారుతావో కథ తెలియదు. కానీ నువ్వు కోవట్ రాజకీయం చేసేట్లా నీ అంత చీకటి భాగవతాలు ఎవరు చేస్తలేరు. దయచేసి ఈ చీకటి రాజకీయాలు మానుకో. నీకు ఎందుకయ్యా ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ కాన్ఫరెన్స్ కత్తే నీ లాగులున్న పీటలు ఎందుకు తడుతున్నాయి? ఏంది నీకు రాజేంద్ర అన్నకి ఏంది? నువ్వు రాజేంద్ర అన్నను తట్టుకునే వ్యవస్థనని ఏదో నువ్వు చనిపోతా అంటే అయ్యో ఒక కడుపున పెట్టుకొని ఒకసారి గెలిపించుకుందామని గెలిపించుకున్నావు. నువ్వేం చేస్తావని చూస్తే ఇయ్యాల హరిఘోష రావణ కష్టం అయిపోయింది హుజురాబాద్ నేను గెలిపించుకున్న కర్మానికి. నువ్వు అలాంటి గొప్ప నాయకుని పట్టుకొని ఈటల రాజేందర్ అంటే ఏందనుకుంటున్నావా? ఆయన చరిత్ర ఉద్యమం, ఒక పోరాటం. ఆయన ఉద్యమం నాటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 3 ముఖ్యమంత్రులతో కొట్టడానికి చరిత్ర ఆయనది. అట్లాంటి నాయకుని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నీ ఇష్టం వచ్చిన మేరకు రాజకీయాలు చేస్తా, ఆయన గురించి మాట్లాడితే ఎక్కువ ఫోకస్ అయితే అనుకుంటున్నావు. కానీ ఆగమవుతావు. సూర్యుని మీద ఉమ్మెత్తే మన ముఖం మీదనే పడుతుంది. కౌశిక్ రెడ్డి గారు దయచేసి నీ అనుచరులతోని ఈ చిల్లర పోస్టులు పెట్టించుకుంటా ఏదో చేద్దాం అనుకుంటాను. నీకు దమ్ముంటే హుజురాబాద్ ప్రజలకు ఏమన్నా చెయ్యి, వీలైనంత వరకు సాయం చెయ్యి. మొన్న ప్రణవన్న ఆయన అధికార పార్టీలో ఉండి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినందుకు 2 మున్సిపాలిటీలకు 30 కోట్లు నిధులు తీసుకొస్తే ఆయన తీసుకొచ్చిన నిధులకు కూడా నేనే తీసుకొచ్చిన ఎవరో పుట్టిన బిడ్డను నేను కన్నా ముద్దాడే స్వభావం సంస్కృతిని బంద్ చేయి. ఇప్పటికైనా నీ నీచ రాజకీయాలు బంద్ చేయి, లేకపోతే ఇంకా నీ చిట్టా భాగవతాలన్నీ ఇప్పాల్సి వస్తుంది. దయచేసి ఇది హెచ్చరిక. ఇంకొకసారి రాజేంద్రన్న జోలికి రాకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతున్నా, నా సవాల్ను స్వీకరించు. నీకు దమ్ము ఉంటే ఈ క్షణమే రాజీనామా ప్రజలలో నీ దమ్మేందో తెలుస్తుంది. రా, ఈటల రాజేందర్ గారి మీద నువ్వు మళ్ళీ గెలుస్తావా? ఈ 2 ఏళ్ల పాలన దాని నువ్వేం చేసినావు? ఈ హుజురాబాద్కి ఏం చేసినావో ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. గది సాదా కాదు. ఎంతసేపు రాజేందర్ అన్నను కాంట్రవర్సీలలో మాట్లాడాలి, ఎంతసేపు టీవీలలో కనిపించాలి, ఎంతసేపు ఏదో రకంగా మొత్తం మీద టీవీలలో కనిపించాలి, కాంట్రవర్సీ వీడియోలలో కనిపించాలి. ఇది నీ కథ. నువ్వు పోరేనివా లేకపోతే పెద్ద రాజకీయ అనుభవం ఉన్న నాయకునివా? ఏ రకంగా నీ వ్యవస్థ మాకైతే అర్థమైతలేదు. దయచేసి ఇప్పటికైనా ఇక ప్రణవన్న గెలవకున్నా కానీ హుజురాబాద్ గురించి ఆలోచించి ఒక 30 కోట్లు తీసుకొచ్చండి. నీకు దమ్ముంటే ఒక 40-50 కోట్లు తీసుకురా. నువ్వు ఎమ్మెల్యే గారు కదా. ఏదో ఒక్కసారి మీ అసెంబ్లీలో మాట్లాడంగానే నేనే తీసుకొచ్చినట్టే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది తెలుసా? ఒక్కసారి నువ్వు మాట్లాడు. ఆ నిధులు రావడం కోసం ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది మందులను కలవాలి, దానికోసం ఎంత వ్యవస్థ తీసుకోవాలి అనేది తెలియదు. ఆయన తెచ్చుడుతాను నేను తెచ్చినా అని అంటే నువ్వు తెచ్చి తట్టెడు మట్టి పోయాలే. నేను ఇది చేసినా అని ఒక శిలాపలకం పెట్టినావా? నువ్వు ఏదో అప్పుడు ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడు మా రాజేంద్ర అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కానీ నీ అరాచకమే చూపిస్తుంది. గిదాని వ్యవస్థ. ఈటల రాజేందర్ అన్న అంటే పేద ప్రజలలా కన్నీళ్లను తుడిచినోడు, అనాథలకు అండగున్నోడు, కష్ట దుఃఖాలలో తోడున్నాడు. గట్లాంటి నాయకుడిని నువ్వేదో చేస్తా అంటే అయి కాదే. ముఖ్యమంత్రి గారితోనే ఫైట్ చేస్తుండు మా రాజేంద్ర అన్న. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నీ వ్యవస్థ ఏంది? చెయ్యి. నువ్వు దమ్ముంటే రాజీనామా చేయి. ఫస్ట్ నీ అనుచిత వాక్యాలు నీ కార్యకర్తలతో మాట్లాడించుడు బంద్ చేసి నువ్వు డైరెక్ట్ రాజీనామా చేసి ప్రజలకు రా. నీ దమ్మేందో చూపి.
నేను గిజ్జేసినా అని చెప్పు ప్రజలకు. గజ్జే కానీ రాజేందర్ అన్నని ఎంతసేపు ఆడిపోసుకుంటా అంటే మంచిగా ఉండేది. దయచేసి కౌశిక్ రెడ్డి గారు, ఇది సీరియస్. రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే చిత్రించుకుంటారు. మిమ్మల్ని రాబోయే రోజులలో ఇక ఇంతకు మిక్కి ఎక్కువ మాట్లాడితే ఊళ్ళలో తిరగనియరు. దయచేసి ఇది గమనించగలరని చెప్పి మాట్లాడుతూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా.